ఎవరీవన్ ఈరోజు కీమా పులావ్ చూడండి ఎంత చక్కగా అయింది. ఇది పిల్లలన్నా పెద్దలన్నా చాలా ఇష్టంగా తింటారు. దానికి కాంబినేషన్ రైతా. నేను ఇక్కడ కీమాని 2, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇది ముదురుంటుంది కదా, ఒక 3, 4 విజిల్స్ వస్తే చాలండి. తర్వాత అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని అది మంచి మగ్గిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు, తర్వాత నేను ఒక 2 టమాటాలు వేసుకున్న, కొంచెం సాల్ట్ వేసుకుని త్వరగా మగ్గిపోతుంది. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి, ధనియాల పొడి, గరం మసాలా, తర్వాత మటన్ మసాలా వేసుకోవాలి. అది మంచిగా మగ్గిన తర్వాత కీమా వేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇది మంచి మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ కీమా ఉడకబెట్టిన వాటర్ వేసాను. దాంతో టేస్ట్ చాలా బాగుంటుంది. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, పులావ్ మంచి కుక్ అవుతుంది. చూసారా ఎంత బాగుందో.